అందరికీ నమస్కారం అండి. 2025 సెప్టెంబర్ 21 ఆదివారం రోజున పితృ అమావాస్య రాబోతుంది. మరి ఈ రోజున ఈ పనులు చేస్తే గనక మీ ఇంట్లో ఉన్నదంతా కూడా పోయి మీరు రోడ్డున పడతారు. ఈ పితృ అమావాస్య ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక దినం. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు మనపై ప్రభావితం చూపుతాయని వేదాలు చెప్తున్నాయి. ఈరోజు పితృదేవతలు సంతోషిస్తే మీకు అభివృద్ధి, సంపద, శాంతి లభిస్తాయి. కానీ వారిని నిర్లక్ష్యం చేస్తే లేదా ఆ రోజున కొన్ని విషయమైన పనులు చేస్తే మీరు సంపాదించిందంతా పోయి రోడ్డు మీద పడిపోయేంతటి దారుణ పరిస్థితి మీకేర్పడుతుంది. ఈ పితృ అమావాస్య శక్తి ఎందుకంత బలంగా పనిచేస్తుంది? ఈ రోజున ఏ పనులు చేయకూడదు? వాటిని చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయి? ఈ గండం నుంచి బయటపడడానికి మార్గాలేంటి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పితృల శక్తి గరిష్ట స్థాయిలో ఉంటుంది. పితృదేవతల ఆశీర్వాదం ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. వారికి కోపం వస్తే ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ విభేదాలు కూడా వెంటాడుతాయి. కాబట్టి ఈ రోజున మంచి ఆచరణలు చేయడం తప్పనిసరి. పితృ అమావాస్య రోజు పెద్దల పట్ల అవమానకరంగా మాట్లాడితే అది నేరుగా పితృదేవతలకు చేరుతుంది. దాంతో మీకున్న ధనం, ఆస్తి, గౌరవం క్షణాల్లో పోతాయి. కుటుంబ శాంతి కూడా నశిస్తుంది. అలాగే ఈరోజు అన్నదానం చేయకపోతే పితృదేవతలు అసంతృప్తిగా ఉంటారు. మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు నిలవదు. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో సమస్యలు కూడా వస్తాయి. చివరికి మీకు ఉన్నదంతా ఖర్చయిపోయి రోడ్డు మీద పడే పరిస్థితి కూడా వస్తుంది. ఇక ఈ రోజున అంటే ఈ పితృ అమావాస్య రోజు మద్యపానం, మాంసాహారం తినడం అత్యంత పాపం. దాంతో పితృదేవతలు కోపించి ఆరోగ్య నష్టం, ధన నష్టం కలిగిస్తారు. శరీరం బలహీనమై, డబ్బు పోయి మీ యొక్క పరిస్థితులు క్షీణిస్తాయి. ఇక ఈరోజు తల్లిదండ్రుల ఫోటోలను పూజించకుండా ధూళితో లేదా మూలలో ఉంచితే అది పితృ అవమానం అవుతుంది. దాంతో దాచుకున్న డబ్బు అకస్మాత్తుగా ఖర్చవుతుంది. ఆస్తి నష్టం లేదా కోర్టు కేసులు ఎదురవుతాయి. ఇక నేనే సంపాదించాను, నాకు ఎవరి అవసరము లేదు, నేనే అహంకారం అనే మాటలు ఈ పితృ అమావాస్య రోజున ప్రాణాంతకం. అహంకారానికి ఫలితం సంపాదన కోల్పోవడం, రుణాలు పెరగడం, రోడ్డుపై పడడం. ఇక ఈ పితృకర్మలు చెయ్యకపోవడం వల్ల పితృశపం అనేది వస్తుంది. దీని ప్రభావం అకస్మాత్తుగా డబ్బు పోవడం, ఆస్తి వివాదాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ విభేదాలు, చివరికి రోడ్డు మీద పడే స్థితి కూడా ఏర్పడుతుంది. ఇక మీ జేబులో ఎంత డబ్బు ఉన్నా అది ఒక్కసారిగా ఖర్చవుతుంది. దాచుకున్న పొదుపులు నశిస్తాయి. వ్యాపారంలో నష్టాలొస్తాయి. ఇల్లు, భూమి, ఆభరణాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మీ వద్ద ఉన్నది అన్నీ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలొస్తాయి. ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోతారు. డబ్బు పోయి ఆరోగ్య సమస్యలు రావడం వల్ల ఆసుపత్రుల పాలవుతారు. మరింత డబ్బు అనేది ఖర్చవుతుంది. ఇక మీరు ఈ గండం నుంచి బయటపడాలంటే పితృతర్పణం అంటే గంగాజలం కలిపిన నీటితో తర్పణం చేయాలి. అలాగే కనీసం ఒక పేదవారికైనా భోజనం పెట్టాలి. దక్షిణ దిశలో దీపం వెలిగించాలి. ఓం పితృభ్యో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఒక పిప్పల చెట్టు కింద పాలు పోయాలి లేదా నల్ల కుక్కకు ఆహారం పెట్టాలి. పక్షులకు గింజలైనా వేయాలి. ఇలా చేస్తే పితృదేవతలు సంతోషించి మీకున్న గండాన్ని తొలగిస్తారు.